హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. సో ముచ్చట్లో బిగ్ బాస్ మొత్తం అయితే ఇంకేం లేదు. బిగ్ బాస్ అందరూ చూసిన తర్వాత ఒకటి అనిపించింది గాయస్, ఇది బిగ్ బాసా మా టీవీ అడ్డనా అంటే మా టీవీ సీరియల్, జెమిని టీవీ సీరియల్ ఆ టెస్ట్ లోనే ఎక్కువ తీసుకున్నారు. అప్పుడైతే ఒక స్పా బ్యాచ్ అయితే ఎలా మనం ముందుకు వచ్చి సో చాలా వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేసి గెలవడానికి, బట్ స్పై ఇస్ గోయింగ్ విన్. సో ఈసారి కూడా ఈ సీరియల్ అనేది ఎందుకు ఉంటుందో ఈ బిగ్ బాస్ లో అర్థం కాదు. అంటే సామాన్య బిగ్ బాస్కి వెళ్ళొద్దు, ఒకటి వస్తే ఇంతకుముందు చూసినాం, ఆ ఒక్కటి కూడా వెళ్ళిపోవాలి బయటకంటే వీళ్ళందరూ ఓటింగ్ కూడా వానికి వేసినాం మళ్ళీ. అంటే బిగ్ బాస్ అనేది ఏంది చెప్పాలా, ఇక్కడ ఫేమ్ ఉండాలి. మీ యూట్యూబర్సే మాకు ఇంతకు ఉంది, ఇది కాదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఏం కావాలంటే వీళ్ళు పెట్టుకుంటే నెక్స్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అట్ట అవుతారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు ట్రోల్ చేస్తారని ఒక భయంతో ఒక సామాన్యుడు బయట పోతాడు. ఆ అబ్బాయి ఏవి చూసిన తర్వాత కూడా ఆ అబ్బాయి సపోర్ట్ చేయకుంటే, అంటే నాకు నచ్చింది జనరల్ గా బిగ్ బాస్ మనకు కావాల్సింది మంచి గేమ్ ఆడతాడు, ఫేమ్ ఉన్నాడు, సెలబ్రిటీ, వీళ్ళు కాదు మనకు కావాల్సింది. సో మంచి గేమ్ ప్లే ఆడేటోళ్ళు, మంచి ఇంట్రెస్టింగ్ గా అందులో యాక్టివ్ చేసేటోళ్ళు, ఒక ఎమోషన్ క్రియేట్ చేసేటోళ్ళు కావాలి. సో నాకు అబ్బాయి ఎందుకు పర్ఫెక్ట్ అనిపించింది. నాగ ఈశ్వర్ కదా పేరు, కాదు పేరుంది నాగమణి. నాగమణి యాక్చువల్లీ నాగమణి అమ్మాయి అనుకున్నా, బట్ అబ్బాయి పేరు. ఆయన పాట శివును సాంగ్ పాడిండు. సో ఇట్స్ వెరీ ఎమోషనల్. నాకైతే ఈ చాలా ఎమోషనల్ తో మాట్లాడి, అంటే దీంతో పాటు మా వరంగల్ బిడ్డ విల్, సో నబిల్, ఆల్ ద బెస్ట్. యువర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఐ నో వెరీ వెల్. నేను వరంగల్ అబ్బాయిని కాబట్టి ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. మంచి గేమ్ ఆడితే ఐ విల్ సపోర్ట్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి బిగ్ బాస్ నాకు పోయినసారి అంత అనిపించట్లేదు. నేను చెప్తున్నా, ఇట్స్ ఎ ఫ్లాప్ రేట్, ఐ డోంట్ నో, బట్ అంత క్రేజ్ అయితే లేదు ఈసారి. ఎందుకంటే 8 అని చెప్పినా కూడా, కప్పులు పంపించినా కూడా అక్కడ వెళ్ళిన విడిపోలే. సో అబ్బాయిని ఏమన్నాడు, అక్క అని పిలిచిండు అను, అంటే కప్పులని పిలవడం ఎందుకు మళ్ళీ అక్కడ, మళ్ళీ అక్క అనడం ఎందుకు, ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. అంటే కానీ ఆ పేరుంది వన్ ఆఫ్ మై నైనిక, మై క్లోజ్. యాక్చువల్లీ ఆమెతో చాలా నేను మాట్లాడా, చాలా మంచిది. షీ వెరీ గుడ్ అండ్ ఎమోషనల్. అండ్ విష్ణుప్రియ కంటే టచ్ లేదు మనకు ఇప్పుడు. సో గాయస్ ఏంటంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ అన్నది జనరల్ గా ఎలా చూస్తాం, ఒక మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళను, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్ళను అలా చూస్తాం, వాళ్ళని ట్రోల్ చేయడం లేదా వాళ్ళ మీద చూస్తాం. బట్ ఈసారి ఎందుకో నాకు అంత అనిపించదు. పోయిన శివాజీ గారు కానీ, పల్ల ప్రశాంత్ గారు కానీ, ఎలా ఉంది అసలు ఆ శోభా శెట్టక్క కానీ, అమర్దీప్ గారు కానీ, ఆ శోభా శెట్టక్క కానీ, ప్రియాంక కానీ, వీళ్ళు హైపర్ ఉండే ఫస్ట్ లా. సెకండ్ వచ్చిన బోలే అన్న కానీ వీళ్ళందరూ చాలా హైపర్ ఉండే. సో ఆపర్చునిటీ ఇక్కడ లేదు. అండ్ దీంట్లో చాలా మందికి ఎవరు కూడా తెలియదు. ఐ నోస్ వెరీ వెల్. అండ్ 3 or 4 people అంటే లాహిర్ సినిమా చూసిన అన్నయ్య, ఆయన ఒక్కటి తెలుసు నాకు. నేను ఎప్పుడు డైర్ లేసిన పాట వచ్చింది, లాహిర్ సాంగ్ ఉంటుంది, సాంగ్ అంటే అది ఫేమస్. అది ఒకటి. నబీల్ ఒకటి తెలుసు, మన డాన్సర్ తెలుసు, అండ్ విష్ణు ప్రియాక తెలుసు. దట్స్ ఇట్. అభయ్ అన్న తెలుసు. అభయ్ అంటే మన పెళ్లి చూపులు అందరికి తెలిసిందే. వెరీ గుడ్ యాక్టర్స్ కూడా, వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే ఒక 6 బ్యాచ్ ప్రేరణ, వీళ్ళు కొత్త వాళ్ళంతా. అంటే ఆర్జీవి గారి మధ్యలో ప్రదేశం అర్థం కాలేదు. ఆర్జీవి ఇంటర్వ్యూ చేసిన సోనియా. సో షీఈ్ ఆల్సో వెరీ బాగుంది చూడడానికి. ఎలా ఆడుతూ ఆర్జీవి గారు బ్లడ్ చేసిన డెఫినెట్లీ అర్థం, బికాజ్ వీఆర్ ఆర్జీవి ఫ్యాన్స్. ఐఎమ్ ఆల్వేస్ ఆర్జీవి ఫ్యాన్, దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకైతే ఈ బిగ్ బాస్ కొంచెం ఎందుకో అంటే హైప్ ఉండే అనిపిస్తుంది. మోర్ దెన్ పీపుల్ ఇట్ నాట్ అట్రాక్టివ్. అంటే అట్రాక్టివ్ ఎవరు లేరు. విజయవాడ అక్కడ వచ్చింది, అక్కడ వీడియో చూసా బేబక్క, బట్ అక్క అంత ఇంపాక్ట్ గా లేకుండా కామెడీ ఇస్ ఓకే, బట్ అక్క యాక్టివిటీ చేస్తుందా చేయదా అన్నది. కామెడీ అంటే టేస్టీ తేజలాగా కామెడీ కొంచెం ప్లే చేస్తే అలాగే పంపించలేదు. టేస్టీ అన్నది పంపించి కామెడీ చేసినా అలా పంపించాలనిపించింది నాకైతే విజయవాడ అక్క అన్నది. సో షీ యాక్చువల్లీ అమెరికాలో ఎక్కువ వస్తుంది. తను అమెరికన్ యాక్చువల్లీ, తెలుగు అమ్మ, బట్ అమెరికాలో ఎక్కువ ఉంటది. తనకు ఫాలోయింగ్ ముందు ఎప్పుడు వీడియోలు చూడలేను. విజయవాడ అక్క అంటే నాకు గుర్తులేదు. మనకు ఆర్జే మనకు తెలుసు కదా, మన రాజధాని దాంట్లో మొత్తం రస చేసిన అభిల్ భాష. సో ఆయన అయితే బాగా చేసిండు. అండ్ ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఎంత వైరల్ అయినా అందరూ తెలిసి కొత్తగా అయితే. సో గైస్, లెట్స్ హోప్ యూ లైక్ ద బిగ్ బాస్ రివ్యూస్. నాకంత పెద్దగా రాదు, ఏదో ఇప్పుడైతే స్టార్ట్ చేసాం, బట్ మీ సపోర్ట్ ఉంటాను అనుకుంటున్నాను. బట్ నేను చెప్పింది జెన్యూన్ గా, నాకు ఇవ్వడు ఇక్కడ తోపు కాదు. బిగ్ బాస్ ఇవ్వాలైనా ఒకటి నాకు తాట తీయడం అంతేగా. మన ఒకటే మన ఇన్స్పిరేషన్ ఆధారంగా పట్టుకోవడమే, ఈ తాట తీయడమే అంతే. సో గైస్, లెట్స్ సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ లైవ్ పెడతా. లైవ్ చూసి మళ్ళీ మీకు 12 o'clock 1 o'clock వీడియో వస్తుంది గైస్. అండ్ సైనింగ్ ఆఫ్.